ఉన్నప్పటికీ, దేవుని తెలియనటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పటికీ, రక్షకుడైనటువంటి ప్రభు నామంలో బాప్తిస్మం పొంది యేసు ప్రభు రక్షకుడని గుర్తెరిగిన తర్వాత ఇంకా నువ్వు మట్టిగా ఉండడానికి కాదు, మట్టిని మహిమ శరీరంగా మార్చిన దేవుడు, స్తోత్రం కలుగునుగాక. మట్టిగా ఉన్న నిన్ను మహిమోన్నతుడిగా మారుస్తున్న దేవుడు ఆయన అంటాడు. సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను ఇంకా అలాగే చెట్టు అంటానన్నావు అనుకో, బాగోదు. మరి ఇంకా అప్పుడు లెవెల్ మారాలి, కొంచెం అడుగులు మారాలి. ఎంతసేపు చీలమండలి లోతులోనే ఉంటాయి ఎలా మన విశ్వాసం? ఎంతసేపు నేను ఇంకా అక్కడే ఉంటాను ప్రభు అంటే, ఇంకొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన ఇచ్చుకోండి, ప్రభువా నేను మట్టిని అయినా, నేను ధూళిని ప్రభు, గోడ మీద బల్లిని ప్రభు, ఈ ప్రార్థనలు వద్దు. మనం నిజమే అలాంటి వాళ్ళమే, నేను కాదనట్లేదు. ధూళి లాంటి వారిమి, మట్టి లాంటి వారిమి, పూర్వము అన్యులుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పటికీ, దేవుని తెలియనటువంటి పరిస్థితి మనకు ఉన్నప్పటికీ, రక్షకుడైనటువంటి ప్రభు నామంలో బాప్తిస్మం పొంది యేసు ప్రభు రక్షకుడని గుర్తెరిగిన తర్వాత ఇంకా నువ్వు మట్టిగా ఉండడానికి కాదు, మట్టిని మహిమ శరీరంగా మార్చిన దేవుడు, స్తోత్రం కలుగునుగాక. మట్టిగా ఉన్న నిన్ను మహిమోన్నతుడిగా మారుస్తున్న దేవుడు ఆయన. మట్టి స్థితిలో నుంచి నిన్ను మహిమోన్నత స్థానానికి తీసుకొని పోతున్నటువంటి దేవుడు. ఈ ఉదయకాలంలో ఒక అద్భుతమైనటువంటి మాట, నీ దర్శన కాలంలో దేవుణ్ణి కనుక దర్శన భాగ్యాన్ని నువ్వు పొందుకోగలిగితే, చెప్తున్నాను ప్రభు కృపను బట్టి, భక్తి గల వారందరూ ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారు. మన ప్రార్థన, పాపం మన మనసులో ఉంటే ప్రార్థన రాదండి. నువ్వు ప్రార్థన సరిగ్గా చేయట్లేదంటే, నువ్వు ప్రార్థన సరిగ్గా చేసుకోలేకపోతున్నావంటే, హృదయపూర్వకంగా ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావంటే, మనసారా ప్రభుని స్తుతించలేకపోతున్నావంటే, నీ మనసులో ఎక్కడో పాపం చేస్తున్నావేమో.